2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ విమెన్కి, అంటే విమెన్ మీద వాటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వైదిక్ ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది, అండ్ నక్షత్రాల వయసు కనుక మనం చూసుకుంటే ఏ నక్షత్రానికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందనేది ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఒక మనిషి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది, ఎన్ని రకాలుగా ఉంటుంది అసలు? తప్పకుండా అండి. నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి మనము గ్రహాల విషయంలో మాట్లాడినా, మనిషి యొక్క స్వభావరీత్యా, ప్రకృతి యొక్క స్వభావరీత్యా, అతనికి వచ్చే ఎదురయ్యేటువంటి పరిస్థితుల రీత్యా మనం మాట్లాడినా 4 రకాలుగా విభజించబడి ఉంటుందండి. ఇది ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అన్నమాట. అంటే బయటకి సంబంధించింది. అది నేను వివరంగా చెప్తాను. నెంబర్ 1 ఏంటి అంటే నాగరాజు గారు, దీంట్లో స్థలదోష శక్తి అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం చాలా సందర్భాల్లో మీరు, నేను అందరూ వినే ఉంటారు ఈ మాట. నేను ఆ ఇంట్లోకి వెళ్ళాక బాగా కలిసి వచ్చింది, లేకపోతే ఈ ఇంట్లోకి వెళ్ళాక మా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చాయి, మా అబ్బాయి ఇక్కడ ఉన్నంత వరకు, ఈ స్కూల్లో ఉన్నంత వరకు చాలా బాగున్నాడు, ఎప్పుడైతే ఆ ఫారెన్ వెళ్ళాడో లేకపోతే అక్కడికి వెళ్ళాడో అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే ఆ స్థలము, ఆ పరిస్థితి, అక్కడ నుంచి ఆ చేంజెస్ అనేవి ఖచ్చితంగా కనబడతాయండి. దాన్నే స్థలదోష శక్తి అంటాము. ఇది వాస్తుకి మనం ఇంక్లూడ్ చేసుకున్న, పరిస్థితులకు ఇంక్లూడ్ చేసుకున్న, ఆ మనిషి యొక్క జాతకానికి, జాతకం అంటే నథింగ్ బట్ కర్మ అండి. కర్మ బట్టి మనం అతను ఏ దిక్కుకు వెళ్తే మంచిది, కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటాడు అనేటువంటిది మనం ఎస్టిమేట్ చేయొచ్చు. సో దాన్ని స్థలదోష శక్తి అంటాను నాగరాజు గారు. ఇక రెండోది ఏంటి అంటే మానస దోష శక్తి అన్నమాట. మానస దోష శక్తి అంటే కొంతమంది స్వతహాగా వాళ్ళ యొక్క స్వభావరీత్యా ఎక్కువగా చాలా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్గా ఉంటారు. వాళ్ళు చాలా యాంగర్ అనమాట. యాంగర్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓవర్ థింకింగ్, డిప్రెసింగ్ మైండ్, డార్క్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువగా డార్క్ ఫేజ్లో ఎక్కువగా ఉంటుంటారు. సైకిక్ మెంటాలిటీ ఉంటుంది. అది తప్పు కాదు, కానీ జాతకంలో చంద్రబలం లేనటువంటి వాళ్ళకి, క్షీణచంద్రుడు ఉన్న వాళ్ళకి అలాంటివి ఉంటాయని ఎప్పుడో ఆస్ట్రాలజీ చెప్పింది. ఖచ్చితంగా పైశాచికమైనటువంటి బాధలు ఉంటాయన్నమాట. అంటే దాన్ని ఏమంటాము అంటే ఈ ఓవర్ థింకింగ్, ఇలాంటి ఉన్నది లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటూ, కోపం, ఇలాంటివి ఎక్కువగా ఉండడం. దీన్ని మనం ఎంత తక్కువగా చూస్తే ఎంత ఎక్కువగా ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఒక బ్లూ ప్రింట్ కాబట్టి యావరేజ్గా మాట్లాడుకుంటున్నామండి. నెంబర్ 3 ఏంటి అంటే అభిచార శక్తి అన్నమాట. దృష్టి ప్రభావం మీ మీద పడిందండి. మనం వింటూ ఉంటాం, దృష్టి నా మీద ఎక్కువగా ఉంది, బయటికి వెళ్ళి వచ్చాను. ఆ నెగిటివ్ ఆరా, ఈ నెగిటివ్ ఆరా దృష్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. సో ఆ శక్తి అనేటువంటిది నెగిటివ్ ఎనర్జీగా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. నెంబర్ 2 ప్రయోగ శక్తులు అనమాట. ఓం నమ శివాయ అనేటువంటిది అపారమైన పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. దాన్ని తిరిగితే ఒక నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఆ నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఆ దృష్టికోణం, ద్వేషపూరితమైనటువంటి దృష్టి నుంచి కానీ, ఆ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి కోణం నుంచి కానీ ఖచ్చితంగా వస్తాయి. అవే అభిచార శక్తులుగా ఆల్రెడీ వర్ణించారండి. అండ్ 4వది ఏంటి అంటే అసుర శక్తి. ఖచ్చితంగా దేవుడు ఎలా అయితే ఉంటారో అలాగే అబ్నార్మల్ యాక్టివిటీస్ జరిగి, పారానార్మల్ యాక్టివిటీస్ జరగడానికి కారణమైనటువంటి సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా ఉంటాయి. సో దాన్నే మనం అసుర శక్తి అంటాము. ఎప్పుడైనా చాలా సందర్భాల్లో కొంతమంది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. పడుకున్నప్పుడు పీక నొక్కినట్టుగా అనిపించడం కావచ్చు, భయం వేయడం, ఎవరో కదిలినట్టుగా గజ్జల సౌండ్ వినబడడం కానీ, లేకపోతే ఒక ఏదో ఆత్మలు ఉన్నట్టుగా తెలియడం కానీ కొన్ని నక్షత్రాల వాళ్ళకి, మనం రాబోయే రోజు మాట్లాడుకుందామండి, కొన్ని నక్షత్రాల వాళ్ళకి అలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ని గుర్తించి సెన్స్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంది. అది ఆస్ట్రాలజీ ఎప్పుడో చెప్పింది. ఎగ్జాంపుల్ మఖా నక్షత్రం, వీళ్ళకి అధిపతి పితృదేవతలు. సో వీళ్ళు ఏంటి అంటే పితృదేవతలకు అనుగ్రహంతో సకము కోరికలతో జన్మించిన వాళ్ళకే శాస్త్రం చెబుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఎనర్జీతో ఉంటారండి నక్షత్రాలు అనేటువంటి వాళ్ళు. అదే నక్షత్రంలో పుట్టడానికి కారణం ఏంటి? ఒక్కొక్క ఎనర్జీ, ఒక్కొక్క కర్మ ఉంటేనే ఆ నక్షత్రంలో పుడతారు. అలాగా కొన్ని నక్షత్రాల వాళ్ళకి అసుర శక్తి అనేటువంటిది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది 100%. దానివల్ల వాళ్ళ లైఫ్లో ఎదగలేకపోతారు. ఆ ప్రాబ్లం, ఆ బ్లాకేజ్ క్లియర్ చేస్తే వాళ్ళు చాలా ఫ్రీ అయిపోతారు. ఇలాగ ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి సంబంధించి వారి స్వభావాలు, గ్రహాల రూపంలో వారి స్వభావాలు, జల తత్వరాశులని, పృథివీ తత్వరాశులని ఈ విధంగా వర్ణిస్తూ ఆస్ట్రాలజీ ఎప్పుడో చెప్పిందండి. సో ఇక్కడ
ఈ నెగిటివ్ ఎనర్జీస్ విషయంలో ఏ రాశుల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ముందే చెప్పింది. ఏ రాశుల వాళ్ళు ఏ నక్షత్రాల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ టైంలో వాళ్ళు ఇబ్బంది పడతారు, ఏ గ్రహ దశల్లో వాళ్ళు ఇబ్బంది పడతారు అనేటువంటిది కూడా చెప్పబడి ఉందండి. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే పుష్యమి నక్షత్రం వారికి కనుక మనం చూసుకోవాలనుకుంటే అండి, ఎస్పెషల్లీ విమెన్కి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ నెగిటివ్ ఎనర్జీ ఫోర్స్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా నాగరాజు గారు, పుష్యమి నక్షత్రము అంటే అధిపతి శని అండి. కర్కాటక రాశికి సంబంధించినటువంటి నక్షత్రం పుష్యమి నక్షత్రము. సో ఈ పుష్యమి సరళ పుష్యమి త్రీని మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. పుష్యమి నక్షత్ర విమెన్ ఆర్ మెన్ ఎవరైనా సరే పక్కన ఉంటే ఓవర్ కేరింగ్ అనేటువంటిది, చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. మనుషుల మీద చాలా ఆప్యాయత, ప్రేమ, అభిమానము, ఎమోషన్స్, వాల్యూస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కానీ అవన్నీ ఉండడం వల్ల కావచ్చు, దేనివల్లైనా కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళకి ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఎప్పుడూ వీళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. వీళ్ళకి ఆ ఎమోషన్స్ తిరిగి రావు. వీళ్ళు లవ్ చేస్తూ ఉంటారు, బ్రేకప్స్ ఎక్కువ అవుతాయి, మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి, విమెన్కి ఎస్పెషల్లీ ఖచ్చితంగా మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఖచ్చితంగా అలా ఉన్న వాళ్ళ కింద కమెంట్ చేయండి అమ్మా. ఖచ్చితంగా దాని సొల్యూషన్ కూడా లాస్ట్లో చెప్తాను నేను. ముఖ్యంగా ఈ 4 రకాలైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్లో నాగరాజు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మానస దోష శక్తి, రెండవది ఏంటి అంటే అభిచార శక్తి. ఈ అభిచార శక్తి అనేటువంటిది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అంటే అండి, వీళ్ళ మీద లీగల్ లిటిగేషన్స్ ఎక్కువగా ఉండడం కానీ, గొడవలు ఎక్కువగా ఉండడం కానీ, కలహ ప్రీతి అనమాట, గొడవలు ఎక్కువగా రావడం, వీళ్ళ మీద ఎలిగేషన్స్ ఎక్కువగా వేయడం. అభిచార శక్తి, బయట వాళ్ళ యొక్క శత్రువులు చాలామంది ఉంటారండి. చాలామంది శత్రువులు ఇంట్లో ఉంటారు, బయట ఉంటారు, అర్థం చేసుకోకుండా, ఎంత చెప్పినా వినకుండా. సో ఈ రకంగా వీళ్ళకి పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతూ ఉంటాయండి. శని అధిపతి కాబట్టి, అంటే లీగల్గా గవర్నమెంట్ సంబంధించిన ట్యాక్సెస్ కానీ, ఫైన్స్ కానీ, లీగల్ లిటిగేషన్స్ కానీ, ఐదర్ ఖచ్చితంగా మ్యారిటల్ లైఫ్లో విడిపోవాలి అని కోరుకుంటూ కూడా అది విడిపోతామా, ఉంటామా, డైవర్స్ వస్తుందా రాదా, ఇంతకాలం 10 సంవత్సరాలైంది లేకపోతే 4 సంవత్సరాలైంది, ఇలాగ డ్రాగ్ చేస్తూ దాంట్లో పడి ఇబ్బంది పడుతూ ఉంటారండి పుష్యమి నక్షత్రం వాళ్ళకి. జనరల్లీ అభిచార శక్తి అన్నమాట. సో ఆ బయట నుంచి వచ్చేటువంటి ఆ శక్తుల వల్ల, ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ద్వేషపూరితమైన భావం వల్ల ఇంట్లో వాళ్ళే పొల్యూట్ అయిపోతారు, వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది పుష్యమి నక్షత్ర స్త్రీలకు ఉన్నటువంటి ఇబ్బంది అండి. అండ్ రెండవది ఏంటి అంటే మానస దోష శక్తి. మానస దోష శక్తి వల్ల తల్లి సపోర్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, కానీ వీళ్ళకి ప్రశాంతత అనేటువంటిది ఉండదు. వీళ్ళ వల్ల వాళ్ళ యొక్క మదర్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతారు, చాలా ఇబ్బంది పడతారు, చాలా బెంగ పెట్టుకుంటారు, భయపడతారు, బాధపడతారు. ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాగరాజు గారు, వీళ్ళకి మేజర్లీ ఇవన్నీ ఉండడం వల్ల, ఈ మానస దోష శక్తి, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, లేకపోతే యాంగర్ ఇష్యూస్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, ఇలాంటివి చాలా ఎక్కువ ఉండడం వల్ల ఫైనాన్షియల్లీ కూడా చాలా డౌన్కి వెళ్ళిపోతారండి. ఒకప్పుడు చాలా బాగున్నానండి, ఇప్పుడు ఈ ప్రాబ్లం, మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత కంప్లీట్లీ నా ఫైనాన్షియల్ ఇన్కమ్ అంతా పడిపోయింది, నేను అప్పుల పాలైపోయాను, ఇప్పుడు నా దగ్గర కరెంట్లీ ఏమీ లేవు డబ్బులు, ఇలాంటివి చూస్తూ ఉంటారండి. ఖచ్చితంగా పుష్యమి నక్షత్ర స్త్రీలలో ఇది కనబడుతుంది. అండ్ ఈవెన్ ఒకవేళ మీరు పుష్యమి నక్షత్రంలో పుడితే ఖచ్చితంగా పార్ట్నర్షిప్ కానీ ఏది పెట్టుకోవద్దు. బిజినెస్లో మీరు పార్ట్నర్షిప్ పెట్టుకుంటే మీకు వాళ్ళతో గొడవలు అవుతూనే ఉంటాయి, రూపాయి లాభం వచ్చినా రాకపోయినా ముందు వాళ్ళతో శత్రుత్వం అనేటువంటి చాలా ఎక్కువైపోతుంది, ఆ కాంబినేషన్స్ వర్కౌట్ అవ్వవు. సో ఖచ్చితంగా పార్ట్నర్షిప్ అనేటువంటిది ఎప్పుడు కూడా పెట్టుకోవద్దండి. ఇంకొకటి ఏంటి అంటే ద ఒరిజినల్ 12th లార్డ్ బుధుడు కాబట్టి మీకు విదేశీ యోగం అనేటువంటిది చాలా బాగా అనుకూలిస్తుంది. వెళ్ళిన తరువాత బుధగ్రహము మీ పర్సనల్ చార్ట్లో బాగుంటే వెళ్ళిన తర్వాత బాగా బిజినెస్ చేస్తారు, డబ్బులు సంపాదిస్తారు. లేకపోతే అల్టిమేట్లీ ఖచ్చితంగా ఇబ్బందులు అనేటువంటివి చూస్తారు, విపరీతమైన ఖర్చులు ఉంటాయండి. దేనికి ఖర్చులు ఉంటాయి అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం, కుటుంబ సభ్యుల కోసం, మీ ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ కోసం డబ్బులన్నీ దీనికి అయిపోతాయి. ప్రశాంతంగా 4 రూపాయలు ఖర్చు పెట్టుకోవడం కూడా డబ్బు లేని పరిస్థితులకు వస్తారు మళ్ళీ, బికాజ్ ఆఫ్ అభిచార శక్తి అండ్ మానస దోష శక్తి వల్ల ఇవి జరుగుతాయి నాగరాజు గారు. అయితే వీళ్ళకి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే అష్టమాధిపతి శని అవ్వడం వల్ల ఈ నిద్ర పట్టకపోవడం కావచ్చు, అష్టమాధిపతి శని కావడం వల్ల పీడకలలు ఎక్కువగా రావడం. సో సడన్లీ అంటే ఒక ఫేజ్ ఆఫ్ టైం అండి, ఒక ఈ 15 days అంతా చాలా బాగుండాలనుకోండి, 15 days కూడా అక్కర్లేదండి, 1 dayలోనే మనం చూద్దాం. మార్నింగ్ లేచి చాలా హ్యాపీగా ఉన్నానుకుంటే ఈవినింగ్ కల్లా ఏదో ఒక బాధ వెతుక్కుంటూ వస్తుంది. అది బాధ కావచ్చు, ఏడుపు కావచ్చు, కష్టం కావచ్చు, ఎవరైనా ఒక మాట తిట్టడం కావచ్చు, వెరీ డీప్గా ఇన్సల్ట్ అవుతారండి, చాలా డీప్గా ఇన్సల్ట్ అవుతారు. మీరు 100% కేసులు కానీ, కోర్టు సమస్యలు కానీ, లిటిగేషన్స్ కానీ, వీటి విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండండి అమ్మా. సో మీకున్నంత ప్రేమ ఎవరికీ ఉండదు, మీకున్న అభిమానం ఎవరికి ఉండదు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరికి ఉండదు, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు.
దానికోసం ఎక్కువగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మీరు చాలా ఎక్కువ చేయాలి. తులసి పత్రితో వెంకటేశ్వర స్వామిని కనుక ఆరాధన చేస్తే 100% అద్భుతమైన లైఫ్ ఉంటుంది. ఫస్ట్ ప్రశాంతత అనేటువంటిది ఉంటుందండి. వెంకటేశ్వర స్వామి ఎదురుకుండా కూర్చుని ఉత్తర దిక్కులో కూర్చుని ధ్యానము అనేటువంటిది ప్రతిరోజు చేయండి. అయితే ఇప్పుడు నడిచేటువంటి అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా చూస్తే నాగరాజ్ గారు లగ్నంలోకి గురుగ్రహ సంచారం అక్టోబర్ 1st వీక్లో రావడం జరుగుతోందండి. దీని మూలాన ఏంటి అంటే శుభకార్యాలన్నీ కూడా ముందుకు వెళ్ళడం, ఆగిపోయిన శుభకార్యాలు ముందుకు వెళ్ళడం, మనీ విషయంలో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కాస్త తగ్గడం, ఇలాంటివి బాగుంటాయి. అయితే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కాకపోతే ఉన్నటువంటి డబ్బుని నాశనం చేసుకుంటారు. అంటే వృధాగా ఖర్చు పెట్టేస్తారనమాట. ఈ నిమిషంలో మనం ఖర్చు పెట్టకపోతే ఇంకెప్పుడు ఖర్చు పెడతాం, ఇలాంటి ఆలోచన విధానం భావన వల్ల ఉన్నటువంటి డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. ఇది చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. ఎందుకనంటే గురుడు అనేటువంటి ఆయన మీకు సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 27 దాకా 90 రోజుల పాటు కర్కాటకంలో లగ్నంలో ఉండడం వల్ల ఈ 90 రోజుల్లో భారీగా డబ్బులు ఖర్చు అయిపోతాయి. రెండవది శని అనేటువంటి ఆయన అష్టమంలోకి వస్తున్నారు. అష్టమంలో శని రాహుల యొక్క సంచారం ఉండడం వల్ల వాహన ప్రమాదములు, గాయాలు, ఆపదలు, సడన్లీ ఏదైనా ఒక గాయం అవ్వడం, సడన్లీ ఏదైనా ఇబ్బంది పెట్టడం, సడన్లీ హాస్పిటల్ వెళ్ళాల్సిన పరిస్థితి రావడం, హెల్త్ ఇష్యూస్ రావడం, మెంటల్ ప్రెషర్ పెరగడం, ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయండి. సో మేజర్లీ ఏంటి అంటే మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కనబడుతున్నాయి నాగరాజు గారు. దీని నుంచి బయటికి రావాలి అంటే గురు శని ఇద్దరూ కూడా ప్యారలల్గా వీళ్ళకి అనుకూలించాలి. అలా అనుకూలించాలంటే ఏం చేయాలంటే శివ ఆరాధన ఎక్కువగా చేయాలి. మరకత శివలింగం తీసుకోండి. మరకత శివలింగానికి ప్రతిరోజు కూడా ఆవు నేతితోనూ తేనెతోనూ అభిషేకం చేయండి. మీ పర్సనల్ చార్ట్లో కనుక గురుడు కానీ, తర్వాత శని కానీ, చంద్రుడు కానీ, ఈ ముగ్గురులో ఎవరు బాగున్నా ఇప్పుడున్నటువంటి ప్రభావాలు కాస్త తక్కువ ఉంటాయి. ఎవరు బాగాలేదనుకోండి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. దానికోసం జప, పారాయణ, అర్చన, అభిషేక, హోమాది క్రతువుల పూర్వకంగా ఖచ్చితంగా శాంతి పరిహారములు చేయించండి. అపాయింట్మెంట్ తీసుకోండి. పర్సనల్ చార్ట్లో ఎలా ఉందో చూసి ఖచ్చితంగా అన్ని నేనే చెప్తాను. దోష నివారణకైతే మీరు చెప్పిన విధంగా శివ ఆరాధన ఒకటి, దాని తర్వాత శివ ఆరాధన, వెంకటేశ్వర ఇద్దరిలో ఎవరితో ఒకళ్ళేనండి. ఎందుకంటే ఒక దేవతా శక్తిని నమ్మి ఒక మంత్రాన్నే పట్టుకుని ఒక చోటే ఒకే టైంలో చేయడం వల్ల విశేషమైనటువంటి సిద్ధి, మంత్రసిద్ధి కలుగుతుంది. పైగా ఇంకొక మాట, పుష్యమి నక్షత్ర జాతకులు మంత్రసిద్ధి కలిగినటువంటి జాతకులు. గురు పుష్యమి, పుష్యార్క యోగము, ఈ మాటలు వినే ఉంటారు మీరు. పుష్యమి ఆదివారం కలిస్తే పుష్యార్క యోగము, గురువారము పుష్యమి వస్తే గురు పుష్యమి. ఆ రోజుల్లో మంత్రసిద్ధి మెడిటేషన్ చేసిన కాస్మిక్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుందండి. పుష్యమి నక్షత్రాన్ని స్పిరిచువల్ స్టార్ అంటూ ఉంటాం. సో అందుకే మీకు మెడిటేషన్ కానీ ఏం చేసినా మంత్రసిద్ధి కలిగి భగవత్ అనుగ్రహం వల్ల ఐశ్వర్య యోగం పడుతుంది. రెమెడీస్ ఏమైనా ఉంటాయండి? అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే కొంతమందికి ఏంటంటే పర్సనల్ చాట్ త్రూ మిమ్మల్ని వచ్చి కలవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వీటికి రెమెడీస్ ఏ విధంగా ఉంటాయి, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత చాలామంది నాకు వచ్చినటువంటి వాళ్ళలో కావచ్చు, నేను చూసిన వాళ్ళలో కావచ్చు, నేను సరైన వృత్తిలోకి వెళ్ళకపోవడానికి నా తల్లిదండ్రులే కారణం, లేకపోతే నేను నా జీవితం ఎలా ఉండడానికి ఆ దేవుడే కారణం అనేటువంటి ఒక రాంగ్ డైరెక్షన్లో ఆలోచించడం మొదలుపెట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటూ ముందుకు వెళ్తారండి. అదే పాస్ట్ లైఫ్లో వాళ్ళు కరెక్ట్గా ఏ డైరెక్షన్లోకి వెళ్తే బాగుంటుందో వాళ్ళకి తెలిసినట్లయితే ఇప్పుడు ఆ కర్మ అనుభవించేవారే కాదేమో. సో అలా ఎవరున్నా సరే ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. ఒక బ్రదర్లా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, లేకపోతే ఒక ఆస్ట్రాలజర్లా కావచ్చు, మెంటర్లా కావచ్చు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. రమేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ పర్సనల్ చార్ట్ త్రూ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అసలు మీకు ఏ విధంగా ఉంది అండ్ ఎలా ఉంటే మేము లైఫ్ని బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాము అనేటువంటి విషయాలు కనుక ముందే తెలుసుకొని ఏదైనా దోషాలు ఉంటే దాన్ని క్లియర్ చేసుకుందాము అనుకునేటువంటి వాళ్ళు, వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉమా గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.